సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మూవీ అప్డేట్స్ అన్ని కలిపి సండే వీడియో అప్లోడ్ చేశాను. మరి సండే నుంచి ట్యూస్డే వరకు 3 డేస్లో జరిగిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి ఆస్కార్ 2025 అవార్డ్ సెరమనీ రీసెంట్గా జరిగింది. సర్ప్రైజింగ్గా ఒక స్మాల్ బడ్జెట్ కామెడీ డ్రామా ఫిల్మ్కి 5 ఆస్కార్స్ వచ్చాయి. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్. ఈ 5 డిపార్ట్మెంట్స్లో అనూర్ అనే మూవీ ర్యాంప్ ఆడించింది. ఆస్కార్ గెలుచుకున్న ఈ మూవీని మీరు చూడాలంటే జియో హాట్స్టార్లో March 17 రిలీజ్ అవుతుంది, చూసేయండి. అండ్ మనకు తెలిసిన జూన్ పార్ట్ 2 మూవీకి అయితే బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 2 ఆస్కార్స్ వచ్చాయి. ఇంకా బెస్ట్ యాక్టర్గా ద బ్రోటలిస్ట్ మూవీలో నటించిన ఏడ్రియన్ బ్రాడీ దక్కించుకున్నారు. అండ్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్గా కూడా ఈ బ్రోటలిస్ట్కే వచ్చింది. నేనైతే ద సబ్స్టెన్స్ మూవీకి బెస్ట్ మేకప్ వస్తుంది అనుకున్నా. నేను గెస్ట్ చేసినట్టుగానే ఆ కేటగిరీలోనే ఆస్కార్ వచ్చింది. అండ్ యాక్ట్రెస్గా డెమీ మూర్ విన్ అవుతారనుకుంటే ఆమె నామినేషన్స్లో ఉండిపోయారు. అండ్ ఈ సబ్స్టెన్స్ని మీరు ఎంతమంది చూసారో కమెంట్ చేయండి. అండ్ దీని రివ్యూ నేను లాంగ్ బ్యాకే చేసా, చూడలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్, చిన్న సినిమాగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి 300 కోట్లు గ్రాస్ కొట్టిన సంక్రాంతికి వస్తున్న మూవీని March 1 G5 OTTలో రిలీజ్ చేస్తే జస్ట్ 12 గంటల్లోనే 1.3 మిలియన్ వ్యూవర్స్ ఈ సినిమాని చూశారు. 100 మిలియన్ మినిట్స్ టైం ఎఫర్ట్ చేశారు. ప్రీవియస్ గా పాన్ ఇండియా సినిమాలైన త్రిబుల్ ఆర్ అండ్ హనుమాన్ మూవీస్ ఫస్ట్ 12 అవర్స్ లో సెట్ చేసిన హైయెస్ట్ వ్యూవర్షిప్ రికార్డ్ ని మన వెంకీ మామ ఒక రీజనల్ సినిమాతో కొట్టేశారు. అండ్ అదే టైంకి జీ తెలుగులో కూడా రిలీజ్ అయింది. మరి దీని టీఆర్పీ రేటింగ్ ఎంతో ఫర్దర్ గా తెలుస్తుంది. అండ్ కలెక్షన్స్ లోనే కాదు, ఓటీటీ రికార్డ్స్ లో కూడా సంక్రాంతికి వస్తున్న ఇండస్ట్రీ హిట్ అంతేకాదు రీసెంట్ గా 92 సెంటర్స్ లో 50 డేస్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ రోజుల్లో ఈ రేంజ్ లో 50 డేస్ జరుపుకోవడం రికార్డ్ బ్రేకింగ్ అనాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ వార్ 2 మూవీలో ఒక అదిరిపోయే డాన్స్ నంబర్ ని బాస్కో మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సాంగ్ షూటింగ్ ఎస్ఆర్ స్టూడియోస్ లో స్టార్ట్ అయింది. అండ్ 500 డాన్స్ మెంబర్స్ తో మ్యాసివ్ స్కేల్ లో 1 వీక్ పాటు కంటిన్యూస్ గా ఈ సాంగ్ షూట్ ఉండబోతుందంట. ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ డాన్సర్స్ అయిన హృతిక్ అండ్ ఎన్టీఆర్ గారు కలిసి ఒకే స్టేజ్ మీద డాన్స్ చేయడం ఊహించుకుంటేనే చాలా చాలా ఎక్సైటింగ్ ఉంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవేమో. సాంగ్ హై బీట్ లో ఉండి ఇద్దరి బాడీ లాంగ్వేజెస్ మైండ్ లో పెట్టుకుని పర్ఫెక్ట్ కొరియోగ్రఫీ చేస్తే మాత్రం చాలా ఇయర్స్ ఈ సాంగ్ యూట్యూబ్ ని నిలేస్తుంది. అండ్ ఈ మూవీకి ప్రీతం మ్యూజిక్ అందిస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ సమ్మర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పటివరకు అయితే పోస్ట్ పోన్ అనే మాట లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్, తమిళ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ లీడ్ రోల్ వచ్చిన డ్రాగన్ మూవీ 30 కోట్ల హై బిజినెస్ టార్గెట్ తో ఎంటర్ అయితే జస్ట్ 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేసి ప్రాఫిట్స్ లోకి వెళ్ళిపోయింది. అండ్ 11 రోజుల్లో ఇది 114 కోట్ల గ్రాస్ ని, 56 కోట్ల షేర్ ని రాబట్టి ప్రెసెంట్ 26 కోట్ల ప్రాఫిట్స్ తో జెట్ స్పీడ్ లో వెళ్తుంది. ఇంకా సందీప్ కృష్ణ గారి మజాకా సంగతి చూస్తే 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఎంటర్ అయిన ఈ మూవీ 6 డేస్ లో 10 కోట్ల గ్రాస్ ని, 5 కోట్ల షేర్ ని రాబట్టింది. హిట్ స్టేటస్ అందుకోవాలంటే ఇంకా 6 కోట్ల షేర్ కొట్టాలి. చూస్తుంటే ఇది అవ్వని పనిలా కనిపిస్తుంది. మజాకా కమర్షియల్లీ ఫ్లాప్ అవడం మాత్రం పక్క. అండ్ ఇంకా నాగ చైతన్య గారి తండేలు మూవీ అయితే 38 కోట్ల భారీ టార్గెట్ తో వచ్చింది. మొత్తానికి చైతు ఇచ్చిన మాట నిలబెట్టుకుని సూపర్ హిట్ కొట్టేశారు. ఓవరాల్ గా 25 రోజుల్లో 94 కోట్ల గ్రాస్ ని, 54 కోట్ల షేర్ ని రాబట్టి ప్రెసెంట్ 16 కోట్ల లాభాల్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్, హిందీలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకెళ్లిపోతున్న విక్కీ కౌశల్స్ చావా 17 రోజుల్లో 637 కోట్ల గ్రాస్ సాధించింది. అండ్ ఈ March 7న తెలుగు కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా చూడాలని ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అండ్ ఇది 100 కోట్ల గ్రాస్ కొడుతుందని హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాకపోతే రిలీజ్ అయిన రోజే పైరసీ బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఈ నెంబర్ రీచ్ అవడం అంత ఈజీ కాదేమో. నిజంగా 100 కోట్లు కొడితే మాత్రం గీతార్ట్స్ పంట పండినట్టే. అండ్ నెక్స్ట్ న్యూస్, March 3న నాని గారి ప్యారడైజ్ గ్లిమ్స్ వచ్చి బుర్ర బాడీ చేసింది. రా స్టేట్మెంట్ ఇవ్వబోతున్నా అన్నారు కానీ బోల్డ్ స్టేట్మెంట్ తో షాక్ ఇచ్చారు. ఫస్ట్ టైం గ్లిమ్స్ చూసిన వాళ్ళంతా నోర్లు వెళ్ళబెట్టుకోవాల్సిందే. ఆ లెవెల్లో దింపారు శ్రీకాంత్ గారు. ఆల్రెడీ దీని మీద నా డీటెయిల్డ్ ఒపీనియన్ కూడా చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ గ్లిమ్స్ 24 అవర్స్ లో 17.14 మిలియన్ వ్యూస్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే టాప్ గ్లిమ్స్ రికార్డ్స్ లో నంబర్ 4th పొజిషన్ లో ఉంది. ఎన్టీఆర్ గారి దేవరా గ్లిమ్స్ 26.17 మిలియన్ వ్యూస్ తో స్టిల్ అన్బీటబుల్ రికార్డ్ తో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకో విషయం, ప్యారడైజ్ గ్లిమ్స్ లో అంత పబ్లిక్ గా ఎల్వర్డ్ యూస్ చేయడాన్ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. వాళ్ళందరికీ నాని గారు ఒక్క ప్రొఫైల్ పిక్చర్ మార్చి ఆన్సర్ ఇచ్చారు. ఈవెన్ కల్కి టైంలో విజయ్ దేవరకొండ మీద కూడా ఇలానే ట్రోల్స్ వస్తే అర్జున ప్రొఫైల్ పిక్చర్ మార్చి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆయన. అండ్ నెక్స్ట్ ఈ March 7న మన తెలుగు నుంచి చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, మొత్తం కలిపి 11 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ లిస్ట్ ఏంటో చెప్తా చూడండి. నెంబర్ 1 హిందీ డబ్ మూవీ చావా. నెంబర్ 2 మలయాళం డబ్ మూవీ ఆఫీసర్. నెంబర్ 3 తమిళ్ డబ్ మూవీ కింగ్స్టన్. ఈ కింగ్స్టన్ ఇండియాస్ ఫస్ట్ సీ అడ్వెంచర్ ఫిలిం అంట. ఆల్రెడీ మీరు ట్రైలర్ లో చూసే ఉంటారు. జాంబీస్ టైప్ ఏదో సెటప్ కూడా పెట్టారు. ఇండియన్ సినిమా నుంచి విజువల్ గా యూనిక్ సౌండ్ వైజ్ ఇలాంటి ఫిలిం రాలేదని జీవి ప్రకాష్ గారు అన్నారు. అండ్ దీని మేకింగ్ చూసిన తర్వాత హాలీవుడ్ ఫిలిమ్స్ కూడా ఎలా తీసారబ్బా అని క్యూరియస్ అవుతారంట. చూద్దాం జీవి గారు ఇచ్చిన హైప్ కి ఈ మూవీ అవుట్పుట్ ఏమైనా మ్యాచ్ అవుతుందో లేదో. ఇంకా నెంబర్ 4 కన్నడ డబ్ మూవీ రాక్షస రిలీజ్ అవుతుంది. నెంబర్ 5 హారర్ ఫిలిం రా రాజా. నెంబర్ 6 ఆమని గారు నటించిన నారి.
నెంబర్ 7 జబర్దస్త్ ఆటో ప్రసాద్ నటించిన వైఫ్ ఆఫ్ అనిరువేష్, నెంబర్ 8 పౌరుషం, నెంబర్ 9 నీరుకొల్ల, నెంబర్ 10 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో, నెంబర్ 11 సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు రీ రిలీజ్. అండ్ వీటిలో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్, లోకేష్ కనకరాజ్ గారి కూలీ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ పూజ హెగ్డే చేస్తున్నారని 3 వీక్స్ బ్యాక్ చెప్పాను. లాస్ట్ వీక్ దాని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సాంగ్ లో పూజా పాప అక్కినేని నాగార్జున గారితో డాన్స్ వేస్తున్నారు. ఆల్రెడీ షూట్ కూడా అయిపోయింది. నాగ చైతన్య గారితో ఒక లైలా కోసం, అఖిల్తో ద మోస్ట్ బ్యాచులర్, ఇప్పుడు తండ్రితో స్పెషల్ సాంగ్ చేశారు పూజ హెగ్డే. నీట్ గా తండ్రి కొడుకులు ముగ్గురిని కవర్ చేసింది పూజ. అండ్ నెక్స్ట్ న్యూస్, రీసెంట్ గా అల్లు అర్జున్ గారు 1 month ఫారెన్ వర్క్ ఫినిష్ చేసుకుని హైదరాబాద్ ల్యాండ్ అయ్యారు. ఏప్రిల్ 8 తన బర్త్డేకి అట్లీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ మోస్ట్లీ కన్ఫర్మ్ చేయొచ్చు. అండ్ త్రివిక్రమ్ గారితో చేయాల్సిన మూవీ ఇంకా రైటింగ్ ప్రాసెస్ లో ఉంది. దీని మీద ఏ అప్డేట్ రావాలన్నా 2025 సెకండ్ హాఫ్ లోనే. అండ్ ఈలోపు అట్లీ బన్నీ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. అన్ని బాగుంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది ఇది. అండ్ జాన్వీ కపూర్ ని ఇందులో లీడ్ యాక్టర్స్ గా తీసుకోబోతున్నారు. సాయి అభ్యాంకర్ గానీ అనిరుద్ధ్ గారు గానీ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తారు. ద ప్యారడైజ్ కి వర్క్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు కూడా ఈ సినిమాకి డిఓపి గా వర్క్ చేస్తారు. అండ్ నెక్స్ట్ న్యూస్, డైరెక్టర్ వి వినాయక్ గారి ఆరోగ్యం బాగోలేదని ఒక ఫేక్ ప్రాపగండా సోషల్ మీడియాలో జరుగుతుంది. దీని మీద వినాయక్ గారి టీం ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఆయన చాలా బాగున్నారు, ఏదైనా తెలుసుకుని పోస్ట్ చేయండి, అంతేగాని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే బొక్కలో వేస్తామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా వినాయక్ గారు ప్రస్తుతం ఏ సినిమా చేయట్లేదు, మంచి స్టోరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాంతోపాటు ఆయన థియేటర్ బిజినెస్ చూసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ శర్వానంద్ గారు ఆయన 36th ఫిలిం షూటింగ్ కోసం ఇండోనేషియా వెళ్లారని లాస్ట్ వీకే చెప్పా. అండ్ రాగానే నారి నారి నడుము మొరారి మూవీ షూట్ లో జాయిన్ అవుతారు ఆయన. మోస్ట్లీ దీనికి March 15th నుంచి షిఫ్ట్ అవుతారు. ఇంకా ఈ మూవీ 2 weeks షూటింగ్ పెండింగ్ ఉంది. ఫైనల్ షెడ్యూల్ లో ఒక మాంటేజెస్ సాంగ్ తో పాటు కొంచెం టాకీ పాటు కూడా చేస్తే ఈ నారి నారి నడుము మొరారి మూవీ షూటింగ్ వ్రాప్ అయిపోతుంది. అండ్ ఇంకా అఖండ 2 మూవీ షూటింగ్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్స్ కోసం బోయపాటి శ్రీను గారు హిమాలయస్ చుట్టూ తిరుగుతున్నారు. ప్లేస్ మొత్తం స్కౌట్ చేసి కొన్ని మేజర్ సీక్వెన్స్ ఇక్కడే తీస్తారంట. అండ్ ఈ మూవీలో ఇంట్రడక్షన్ అండ్ ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ని ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారు ఆల్రెడీ కొరియోగ్రఫీ చేశారు. అండ్ లాస్ట్ న్యూస్ వచ్చి, విధా మూవీ వచ్చి కమర్షియల్లీ ఫ్లాప్ అయిన అజిత్ గారి ఫ్యాన్స్ బాధపడక్కర్లేదు. ఈ April 10th అదిక్ రవిచంద్రన్ గారు డైరెక్ట్ చేసిన గుడ్ బై అగ్లీ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ దీని టేజర్ వచ్చి 24 hours లో కాలీవుడ్ సినిమా హిస్టరీలోనే 31+ మిలియన్ వ్యూస్ తో రికార్డ్ నెంబర్ సెట్ చేసింది. ప్రీవియస్ రికార్డు తలపతి విజయ్ గారి మాస్టర్ 19+ మిలియన్ వ్యూస్ తో 7 years టాప్ లో ఉన్న రికార్డ్ ని అజిత్ గారి ఫ్యాన్స్ క్రాస్ చేసి హైయెస్ట్ ఫిగర్ సెట్ చేశారు. మరి రికార్డ్ ని ప్రెస్టేజ్ గా తీసుకుని విజయ్ గారి ఫ్యాన్స్ జననాయకన్ టేజర్ తో గుడ్ బై అగ్లీ రికార్డ్ ని బీట్ చేస్తారో లేదో చూడాలి. అయితే గుడ్ బై అగ్లీ టేజర్ మాత్రం క్రేజీ ఉంది. వింటేజ్ అజిత్ లుక్స్ ని భలే తీసుకొచ్చారు. హోప్ ఈ మూవీ అయినా అజిత్ గారికి స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్ గైస్. సండే టు ట్యూస్డే 3 days సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. వీక్లీ ఒక్క వీడియోనే కాకుండా ఈసారి నుంచి వీక్లీ అట్లీస్ట్ 2 videos అప్లోడ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే చాలా అప్డేట్స్ మిస్ అయిపోతున్నాయి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ వీటిలో మీకు ఎక్సైటింగ్ అనిపించే న్యూస్ ఏంటో కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.